విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులు సిరాజ్, సమీర్ను ఎన్ఐఏకి అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే విచారణలో దర్యాప్తు సంస్థలు కీలక సమాచారం సేకరించాయి. దర్యాప్తులో సేకరించిన సమాచారం మేరకు హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీలో మరికొందరిపై అధికారులు దృష్టి పెట్టారు. సుమారు 15 మందితో సిరాజ్, సమీర్కు సంబంధం ఉందనే సమాచారంతో దర్యాప్తు ముందుకు సాగుతోంది. మరోవైపు సమీర్ నివాసంతో పాటుగా మరో 2 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ జరుగుతున్న. నాగేంద్ర ప్రసాద్, ఆల్రెడీ విచారణ కొనసాగుతూనే ఉంది. ఇంకా ఎవరెవరు ఏ విషయాలు బయటకు రాబట్టారనుకోవచ్చు, ఇంకా ఎవరెవరు బయటకు వచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ప్రధానంగా ఈ 22వ తేదీని పోలీస్ కస్టడీ కోవడం జరిగింది. అలాగే మొన్న ఆయన పోలీస్ కస్టడీ నుంచి తిరిగి కూడా పోలీసులు కస్టడీ ముగిసిన అనంతరం, అంటే దర్యాప్తు ప్రశ్నలు వేసిన అనంతరం కూడా కోర్టు ముందు హాజరుపరిచారు. తిరిగి రిమాండ్ అయితే ఏదైతే కొనసాగుతుందో ఆ రిమాండ్ లో భాగంగా విశాఖపట్నం సెంట్రల్ జైలుకి సిరాజ్ని, సమీర్ని తరలించడం జరిగింది. ప్రస్తుతం వారిద్దరూ కూడా విశాఖపట్నం కేంద్ర కారాగారంలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ కానీ, ఎఫ్బి కానీ, లేకపోతే కౌంటర్ ఇంటెలిజెన్స్ కానీ అనేక బృందాలుగా ఏర్పడి సిరాజ్, సమీర్లను వేరువేరుగా విచారించడం అయితే జరిగింది. విచారణలో వెలువడినటువంటి అంశాల మేరకు వారు దర్యాప్తును ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబైలో ఈ పేర్లకు ఒక పథకాలు అనేటువంటిది తయారైనటువంటి ఒక సమాచారం మేరకు దాని మీద దృష్టి సారించడం జరిగింది. అలాగే వరంగల్ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలా సిరాజ్కి సంబంధించి హైదరాబాద్ ఏదైతే ఆయన బోయిగూడ ప్రాంతంలో ఆ ప్రాంతంలో తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ కేసు యొక్క తీవ్రత దృష్ట్యా, ప్రాముఖ్యత దృష్ట్యా కూడా ఎన్ఐఏ భవిష్యత్తులో ఎన్ఐఏ తన ఆధీనంలోకి కేసు తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. రిమాండ్ ముగిసిన మేరకు ఎన్ఐఏ ఈ మేరకు కూడా కోర్టుని ఆ దిశగా కూడా అడుగులు వేసి కోర్టుని ఆ విధంగా అనుమతి ఇవ్వాలని కోరే అవకాశం కూడా ఉన్నట్టుంది. అంటే తదుపరి విచారణ ఎన్ఐఏ ఆధ్వర్యంలో జరిగే అవకాశాలు ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి విజయనగరంలో ఉన్నటువంటి పరిస్థితులు, విజయనగరంలో పోలీసుల సహకారంతో ఇంతవరకు కూడా ఒక 6 రోజుల పాటు దర్యాప్తు జరగడం, విజయనగరం DTPలో దర్యాప్తు జరగడం జరిగింది. అక్కడ సిరాజ్, సమీర్లను కూడా వ్యక్తిగతంగా ప్రశ్నించడం కూడా జరిగింది. వచ్చినటువంటి సమాచారం మేరకు దర్యాప్తు ముందుకు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిమాండ్ సమయం ఇంకా ఉండడంతో కస్టడీ ఉంటుండగానే ఈ కస్టడీ ఏదైతే 6 రోజులు ముగిసిన తర్వాత రిమాండ్ సమయం ఇంకా ఉంటుండగానే కోర్టు ముందు హాజరుపరచడం, కోర్టు ఆదేశాల మేరకు తిరిగి రిమాండ్ లో భాగంగా విశాఖపట్నం కేంద్ర కారాగారానికి వారిని తరలించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కేసు తీవ్రత, భవిష్యత్తులో ఉన్నట్టు వారి ముందున్నటువంటి ఏవైతే ఆధారాలు బేస్ చేసుకుని కూడా ఎన్ఐఏ రంగంలో దిగి భవిష్యత్తు దర్యాప్తును కొనసాగించేటువంటి అవకాశం ఉందని కూడా ప్రస్తుతం తెలుస్తోంది సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర ప్రసాద్.